ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ వేడుకలలో అన్ని అరేంజ్మెంట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈ రోజు ప్రారంభమైంది కానీ దీనికన్నా ముందే 12 లక్షల మంది విజిట్ చేసినారంటే ప్రజల నమ్మకం సమ్మక్క సారలమ్మ మీద ఎంతున్నదో కనబడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అరేంజ్మెంట్స్ చేయడం, ఇంత మంది వచ్చినా కానీ వారికి ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా చక్కగా చేసినారు ఈ ప్రభుత్వంలో. సో ప్రజలందరూ కూడా శాంతంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తే బాగుంటుంది. నిన్న కేబినెట్ మీటింగ్ కూడా ఇదే ఒక ఆదరణ అన్నమాట, ప్రజలతోనే ఉండి ప్రజాపాలన చేయాలని ఈ రోజు ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో కేబినెట్ మీటింగ్ చేసి చాలా ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసి ఎక్కడైతే గోదావరి నది పైన గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా డెవలప్ చేయాలి, ప్లాట్ఫామ్స్ పెట్టాలి, 3 zones చేసి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంది.